హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన హీరో, హీరోయిన్‌కి యాన్‌కి ఇంకా జింగ్‌కి ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా! సో, ఆ రోజు నైట్ వాళ్ళది వెడ్డింగ్ నైట్ అనమాట. అది చూయిస్తారు. యాన్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుందనమాట. తనేం చేస్తుందంటే జింగ్ లోపల బాత్ చేస్తూ ఉంటాడు బాత్రూమ్‌లో. తనకి టెన్షన్ వచ్చేసి వెంటనే తన ఫ్రెండ్ మియాకి కాల్ చేసి, "ఏం చేయాలో అర్థం కావట్లేదు. జింగ్ అయితే లోపల బాత్ చేస్తున్నానంటే, "ఏం చేయాలో నన్నడుగుతున్నావా? నీకు తెలీదా? సో, జింగ్ రాగానే నువ్వు కూడా బాత్ చేసి రెడీగా ఉండు" అన్నట్టు తను చెప్తుందనమాట. నాకు కొంచెం భయంగా ఉంది అన్నట్టు తను చెప్తే, "సరే అయితే ఆల్కహాల్ తాగు. అట్‌లీస్ట్ నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. బోల్డ్‌గా అవుతావు" అన్నట్టు తను చెప్తే, ఓకేనా అంటే, "ఓకే. ఏం కాదు. కొంచెం డ్రింక్ చేయి" అన్నట్టు తన ఫ్రెండ్ చెప్తుంది. ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేసి ఆల్కహాల్ డ్రింక్ చేస్తుందనమాట యాన్. సో, తన ఫ్రెండ్ మియా వచ్చేసి జింగ్ సెక్రటరీ హౌస్‌లోనే రెంట్‌కుంటుంది కదా! సో, ఈ కాన్వర్సేషన్ అంతా పక్కనే ఉన్న తను కూడా వింటాడు లిజీ. సెక్రటరీ వచ్చేసి, "ఎలా జరుగుతుందంట వాళ్ళ నైట్" అన్నట్టు క్వెషన్ చేస్తే, "నీకసలు బుద్ధుందా? ఇలాంటి క్వెషన్స్ అడుగుతున్నావు నన్నంటే" "తప్పేముంది నా బాస్ వెడ్డింగ్ నైట్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు ఇంకొక విషయం చెప్పాలా? వాళ్ళిద్దరి మధ్య ఒకటి చూసాను ఆఫీస్‌లో" అంటే, "ఏంటి అది?" అన్నట్టు అడుగుతుందనమాట. "ఏంటా? నేను చెప్పను సీక్రెట్" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అది దేని గురించంటే, ఒకరోజు వాళ్ళిద్దరు కిస్ చేసుకోవడం ఆఫీస్‌లో చూస్తాడు కదా! అందుకే వాళ్ళిద్దరికీ అలవాటేలే అని చెప్దామని చెప్పి అనుకుంటాడు. జింగ్ వచ్చేసి బాత్ చేసి వచ్చి తన పక్కన కూర్చుంటాడనమాట బెడ్ మీద. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మనిద్దరికి మ్యారేజ్ అయింది. గ్రాండ్‌పా కూడా ఒప్పుకున్నారని చెప్పేసి. సో, నీకు హ్యాపీగా లేదని చెప్పి అటు తిరిగి చూస్తే హిహి అని నవ్వుతూ ఉంటుందనమాట. అప్పటికే తను ఎక్కువ డ్రింక్ చేసుంటుంది కాబట్టి తనసలా ఏం చేస్తుందో కూడా తనకర్థం కాదు. "ఏంటి డ్రింక్ చేశావా?" అంటే, "అవును డ్రింక్ చేశాను. ఈరోజు మన వెడ్డింగ్ నైట్ కదా! నాకు చాలా హ్యాపీగా ఉంది. డ్రింక్ చేశాను. నా నరాల్లో ఆల్కహాల్ ప్రవహించాలి ఇలా" అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంది. "ఎందుకిలా చేశావంటే" ఇంకా డ్రింక్ చేయాలని చెప్పి అంటూ ఉంటుంది. జింగ్ ఎంత ఆపడానికి ట్రై చేసినా కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటుందనమాట. సో, తన్ని అనుకోకుండా డ్రింక్ చేసి అంకుల్ అని చెప్పి పిలుస్తుంది. ఏంటి అంకులా? అంకుల్ అని మాత్రం పిలవకు అని చెప్తే, మీరు పడుకోండి అని చెప్పేసి జింగ్‌ని పడుకోబెట్టేసి తనని కిస్ చేయబోయి వెంటనే ఆల్కహాల్ ఎక్కువ తాగేసింది కదా! స్పృహ కోల్పోయి అలాగే పడిపోతుందనమాట. నిద్రపోవడం స్టార్ట్ చేస్తుంది. జింగ్ ఇక నవ్వుకుంటూ ఉంటాడు. అసలు ఆల్కహాల్ ఎందుకు తాగింతినని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అంటే తను నిద్ర లేవగానే పక్కనే జింగ్ ఉంటాడు. "నువ్వేం చేస్తున్నావు నా రూమ్‌లో" అంటే, "నేనేం చేస్తున్నానా? ఒకసారి సరౌండింగ్స్ చూడు" అంటే ఓహ్! మర్చిపోయి మనకు పెళ్లయింది కదా! అని చెప్పేసి అంటుంది. నైట్ ఏం జరిగింది? నేనేం చేశాను తాగంటే, "నీకేం గుర్తులేదా?" అంటే, "సారీ నేనిప్పుడే వస్తాను వాష్‌రూమ్‌కెళ్ళాలి" అని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయి నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటుందనమాట. వాష్‌రూమ్‌లో అన్నీ తన బ్రష్, ఇంకా తన టవల్ అన్నీ రెడీ చేసి పెడతాడు ముందే జింగ్. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నైట్ ఏం జరిగిందో అప్పుడే తనకు కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటుందనమాట. ఇదేంటి ఇలా చేశాను, అనవసరంగా ఆల్కహాల్ తాగాను. మియా చెప్పినట్టు మరీ ఎక్కువ తాగేసినట్టున్నానని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా జింగ్ ఉంటాడు. "అసలు నైట్ నువ్వు ఆల్కహాల్ ఎందుకు తాగావు చెప్పు" అంటే, ఏం లేదులే అన్నట్టు సైలెంట్‌గా వచ్చి కూర్చొని, మియా తాగమని చెప్పింది కొంచెం బోల్డ్‌గా ఉండాలంటే అందుకే తాగాను భయమేసి అన్నట్టు చెప్తే తను నవ్వుకుంటాడు. అప్పుడిక తను జింగ్‌ని కిస్ చేస్తూ ఉంటే అనుకోకుండా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళ గ్రాండ్‌పా ఇంకా మెయిడ్ ఇంకా సర్వెంట్ సెక్రటరీ ఉంటాడు కదా! సో, వాళ్ళు బయట నుండి వింటూ డోర్ ఓపెన్ అయ్యి ముగ్గురు లోపలికొచ్చేస్తారనమాట. వీళ్ళిద్దరు కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతారు. "ఏం లేదు కింద టిఫిన్ రెడీగా ఉందని చెప్పి పిలవడానికొచ్చాం అంతే. లేట్ చాలా లేట్ అయింది. మీరింకా నిద్ర లేవలేదని చూడ్డానికొచ్చాం అంతే" అని చెప్పేసి ముగ్గురు బయటికి పారిపోతారు. ఇక ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్తారు. గ్రాండ్‌పా వచ్చేసి జింగ్‌ని ఇలా అడుగుతాడనమాట. "ఇంకా నన్ను డాడ్, డాడ్ అని చెప్పి పిలుస్తావా?" అంటే, మీ ఇష్టం. మీకెలా అయితే ఎలా ఓకే అయితే అలానే పిలుస్తానంటే, ఆ పిలుపుల్లో ఏముందిలే నేనేం పట్టించుకోనులే" అన్నట్టు గ్రాండ్‌పా చెప్తారు. తినేవి ఒక తినడం స్టార్ట్ చేస్తే, "నువ్వేది పడితే అది తినకూడదు. నైట్ డ్రింక్ చేసావు కదా! సో, నీ స్టొమక్ బావుండాలి ఈరోజు" అన్నట్టు జింగ్ చెప్తాడు యాన్ తోటి. యాన్ వచ్చి జింగ్ చెవులో, ఈరోజు నైట్ నువ్వనుకున్నది అవ్వదని చెప్పేసి ఫీలవుతున్నావా? సర్లే తిననులే అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళిద్దరు అలా గుసగుసలు మాట్లాడుకుండేసరికి గ్రాండ్‌పా నన్ను మర్చిపోయారు కదా! నువ్వేమో మా గ్రాండ్ డాటర్‌ని లాగేసుకున్నావు. మా గ్రాండ్ డాటర్ ఏమో మా అబ్బాయిని లాగేసుకుంది. ఇక నేను ఒంటరి వాడినయిపోయానంటే, అలా ఎందుకంటారు? మేమెప్పుడు మీతోనే ఉంటాం. సో, మీకేం కావాలన్నా నాకు చెప్పండి. మీకెప్పుడు నేను సపోర్ట్ చేస్తూనే ఉంటానన్నట్టు తను చెప్తుంది. అప్పుడే జింగ్ ఇలా చెప్తాడనమాట గ్రాండ్ ఫాదర్‌తో. అదేంటంటే మిస్టర్ గూతో ఇలా చెప్తాడు. "నేను నా పొజిషన్‌ని క్విట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ మన ఫ్యామిలీ గురించి రూమర్స్ మాట్లాడుకోవడం నాకస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ పొజిషన్ నాకొద్దు క్విట్ చేస్తాను. యాన్‌కి నీకు కావాలంటే నేను నేర్పిస్తాను. తన్నే చేసేద్దాం సీఈఓగా అన్నీ చూసుకునేలాగా. బ్యాక్ సపోర్ట్ నేను కన్ఫర్మ్‌గా యాన్‌కి ఇస్తాను" అంటే యాన్, "అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా నువ్వే చేస్తానని చెప్పావు. నేను ఇదంతా చేయను నాకొద్దు. తిని కూర్చోవడమే నా పని" అన్నట్టు తను చెప్తుంది. "నేనిదంతా చేయను బాబాయ్" అన్నట్టు తనంటుంది.
సరే మీ ఇద్దరూ కలిపి ఏ డెసిషన్ తీసుకుంటారో నేను దాన్నే గౌరవిస్తాను. సో, మీ ఇద్దరే డిసైడ్ అవ్వండి ఈ విషయం అన్నట్టు గ్రాండ్‌పా చెప్తారనమాట. యాన్ ఏం చేస్తుందంటే ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తుందనమాట షేర్ హోల్డర్స్ అందరితోటి. సో, వాళ్ళందరూ ఆ టైంకొచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. యాన్ ఏమన్నా టేక్ ఓవర్ చేస్తుందేమో కంపెనీ, ఏం జరుగుతుందంటే ఏం అర్థం కావట్లేదని చెప్పి. ఇంతలో యాన్ ఇంకా జింగ్ ఇద్దరు లోపలికొచ్చేసి, యాన్ వచ్చి "సారీ కొంచెం లేట్ అయింది. లేట్‌గా వచ్చాను. నన్ను క్షమించండి" అని చెప్పి మీటింగ్ స్టార్ట్ చేస్తుంది. "మిమ్మల్ని అందరిని ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే, ఈ మీటింగ్ అంతా ఎందుకు షెడ్యూల్ చేశానంటే, మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్‌ని నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు కదా కంపెనీ నేను టేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి, అలా ఏం కాదు. సో, కంపెనీ ఇక నుండి జింగే టేక్ ఓవర్ చేస్తాడు. ఎందుకంటే, ఇప్పుడు జింగ్ మా తాతగారికి కొడుకు కాపోయినా నా హస్బెండ్ కాబట్టి, ఆ అథారిటీతో ఈ కంపెనీని అలాగే ముందుకు సాగిస్తాడు. నేనెప్పుడు ఈ కంపెనీకి సపోర్టివ్‌గానే ఉంటాను. సో, అందరూ ఈ డెసిషన్‌ని సపోర్ట్ చేస్తారని చెప్పి నేననుకుంటున్నాను. జింక్‌కి తోడుగా గ్రూప్‌ని ముందుకు సాగిస్తారని కూడా అనుకుంటున్నాను అని చెప్పేసి, మీ డెసిషన్ ఏంటో చెప్పండి అంటే అందరూ దానికి అగ్రీ చేస్తారనమాట. మాకు కూడా ఇదే కావాలి అని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, జింక్ కూడా అనౌన్స్ చేస్తాడు కన్ఫర్మ్‌గా గ్రూప్ ఫ్యామిలీ ప్రెస్టీజ్‌ని నేనెప్పుడు తగ్గించను. ఈ కంపెనీని పైకి కన్ఫర్మ్‌గా తీసుకెళ్తానన్నట్టు తను కూడా ప్రామిస్ చేస్తాడు. యెస్టర్‌డే నైట్ అంతా స్పాయిల్ అయిందని చెప్పేసి తనేం చేసిందంటే, యాన్ ఆ రోజు నైట్ తనే ఫ్లవర్స్ తోటంతా రూమ్ అంతా డెకరేట్ చేసి, క్యాండిల్స్ అన్నీ ప్లేస్ చేసి, ఏంటి ఇంకా జింగ్ రావట్లేదని చెప్పేసి జింగ్‌కి టెక్స్ట్ చేసిందనమాట. ఏంటి లేట్ అవుతుందా ఇంకా రాలేదేంటి అని చెప్పి. జింగ్ కొంచెం వర్క్ ఉందని చెప్పి పెడదాం అనుకుంటాడు. బట్ తను నా కోసం వెయిట్ చేసిందని చెప్పేసి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అన్నట్టు రిప్లై ఇచ్చి అప్పుడే లేస్తాడనమాట. బట్ అప్పుడే తన రూమ్‌కి వాన్ ఒస్తుంది. వాన్ వచ్చేసి ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. ఐయామ్ సో సారీ మీ వెడ్డింగ్‌కి గిఫ్ట్ కూడా నేనేమి ఇవ్వలేదు కదా! అందుకే ఈ గిఫ్ట్ నీకిద్దామని చెప్పేసి ఇక్కడికొచ్చాను. అలాగే నీకు టైం ఉంటే కొంచెం ఒకటి డిస్కస్ చేయాలి నేను. నీకు ఓకేనా ఇప్పుడంటే, "ఆ! పర్లేదు చెప్పు" అన్నట్టు జింగ్ చెప్తాడనమాట. తనేం చెప్తుందంటే, "కొంచెం జియుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ వెడ్డింగ్ రోజు తను నా దగ్గరకొచ్చాను. నేను డ్రింక్ చేసి బాధపడుతూ ఉన్నా కదా! నిన్ను ప్రేమించానని చెప్పేసి తను నా దగ్గరకొచ్చేసి, ఏంటి నీలాగే నేను కూడా బాధపడుతున్నాను. సోలోగా బాధపడితే ఏమొస్తుంది? ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని విడగొట్టాలి" అన్నట్టు నాతో మాట్లాడాడు. పైగా తనకి యూ అంటే ఇష్టమని కూడా చెప్పాడు. నేనడిగాను వాళ్ళ నాన్నగారే కదా! యూ వాళ్ళ పేరెంట్స్‌ని చంపేసిందని చెప్పేసి అడిగితే, "అదంతా నాకు తెలీదు. నాకు యూ అంటే ఇష్టం. నేను ఇష్టమైన అమ్మాయిని వదులుకోదలుచుకోలేదని" చెప్పి మాట్లాడాడు. అందుకే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అతన్ని దృష్టిలో పెట్టుకోండి అన్నట్టు వార్నింగ్ ఇస్తుందనమాట. అతనేం చేయలేడులే నేను చూసుకుంటాను ఇదంతా అన్నట్టు జింగ్ చెప్తాడు. వెళ్ళే ముందు ఒక్క హగ్ నాకిస్తావా అన్నట్టు ఫైనల్ హగ్ అనేది తనడిగితే తప్పకుండా అని చెప్పేసి హగ్ ఇస్తుందనమాట. హగ్ ఇస్తాడనమాట జింగ్ తనకి. జస్ట్ నార్మల్ హగ్గే ఇస్తాడనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ టైంలో ఏమవుతుందంటే సడెన్‌గా ఈ గ్యాప్‌లో యాన్ ఎంతసేపటికి రాలేదని చెప్పేసి జింగ్ తనే డైరెక్ట్‌గా ఆఫీస్‌కొచ్చేసింది జింగ్‌ని మీట్ అవ్వడానికి. డోర్ తీసి చూడగానే వాళ్ళిద్దరు అలా హగ్ చేసుకోవడం చూసి తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది అబ్జర్వ్ చేసిన వాన్ వచ్చేసి, "నువ్వేం తప్పుగా అనుకోకు. జస్ట్ నార్మల్‌గా నేను మీ వెడ్డింగ్ గిఫ్ట్ ఏమి ఇవ్వలేదని చెప్పేసి గిఫ్ట్ ఇవ్వడానికే వచ్చాను. జస్ట్ నార్మల్‌గా హగ్ చేసుకున్నాను ఫ్రెండ్‌లాగా అంతే. అంతకన్నా ఏం లేదని" చెప్పి క్లియర్‌గా తనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఆహ్, యాన్ ఏం తప్పుగా అర్థం చేసుకోదులే అన్నట్టు జింగ్ వెళ్లి యాన్ పక్కన నిలబడతాడు. తనేమో జింగ్‌ని గిచ్చుతూ సైగలు చేస్తూ ఉంటుంది. ఏంటి నేను తప్పుగా అర్థం చేసుకున్నా అన్నట్టు. ఎదురుగా ఉన్నవా నేనింకా ఇక్కడే ఉన్నాను. నా ముందే మీరు రొమాన్స్ చేసుకోవాలా? సరే నేను వెళ్తున్నానులే అని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోతుందనమాట. యానేమో జింగ్‌ని ఇక గిచ్చుతూ ఉంటుంది. ఎందుకిలా చేసావు అని చెప్పి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళే ముందు కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.